ఎవరమ్మా పెద్దలు ఎవరున్నారు? పెద్దలంటే అదే ఐజీ గారు, కమిషనర్ గారు, సూపరింటెండెంట్ గారు. వారు ఎవరు ఇక్కడ ఉంటారమ్మా? ఇక్కడ పేరు ఉంటారు, ఇన్స్పెక్టర్ ఉంటారు. అంటే ఇంటి దగ్గర నుంచి ఇంకా రాలేదా? అసలు మీరు ఎవరు ఎదుగుతాడమ్మా? రమ్మాయి. ఇది పోలీస్ స్టేషన్. అంటే నాకు తెలియదంటావా? నాకు తీసుకెట్టిందంటావా? మా నాన్నగారికి ఫోన్ చేస్తే తెల్లారి సరికదా మీ ఉద్యోగాన్ని పీకి పడేస్తారు. మీకు తమ్ముడు కానీ అన్నగాని ఎవరైనా ఉన్నారా? ముందు మీరు చెప్పండి. మీకు తమ్ముడు కానీ అన్నగాని ఎవరైనా ఉన్నారా? మీరు చెప్పరు. మీ అందరి సంగతులు నాకు బాగా తెలుసు. ఎవరైనా మీ వాళ్ళు తప్పు చేస్తే కప్పేస్తారా? ఉండండి, మా నాన్నగారితో చెప్పి ముందు డిస్మిస్ చేస్తాను. మీరు ఎవరి గురించి అసలు మాట్లాడేది? ఇంకా ఎవరి గురించి అండి? మీ తమ్ముడు గురించి. నేను పార్టీ స్కూటర్లో వెళ్తుంటే పట్టమని దాగించి పురుగుంటలో తోసేశాడు. చూడండి నా డ్రెస్ అంటే ఎలా అయిపోయిందో. కంపుగా ఉందండి. నిజమేనండి, పారి ముందు తెప్పించుకున్న సెంట్ ఫస్ట్ టైం వేసుకున్నాను. గోయిందా. ఐఎమ్ వెరీ సారీ. మీకు చాలా పెద్ద డ్యామేజ్ జరిగిందండి. అవునండి. వాడికి రథపన్ను మారలేదన్నమాట. అంటే అతను అలా చేస్తున్నాడని మీకు తెలుసున్నమాట. ఏం చెప్పంటారు? ఒక పక్క రక్తపాశం, మరొక పక్క విద్యుత్ ధర్మం. వాడిని కూడా తీసుకొచ్చి 2 సార్లు స్టేషన్లో వేశానండి. సరే, ఎందుకైనా మంచిది, మీరు కంప్లైంట్ రాసివ్వండి. వాడిని కూడా పిలిపించి మీ స్కూటర్ని ఎందుకు డాష్ కొట్టవలసి వచ్చిందో, రోడ్డు పక్కన పూల చెట్లు, మంచి చెరువులు ఉండగా బురద గుంటలోనే మిమ్మల్ని ఎందుకు తెయ్యవలసి వచ్చిందో వాటి దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకుంటారు. అతని స్టేట్మెంట్ ఎందుకండి? తప్పించుకోవడానికి అబద్ధం చెప్తాడు. అదేమిటండి? మీరు చెప్పేది మాత్రం నిజమైన గ్యారంటీ ఏమిటండి? నేను అబద్ధం చెప్తానండి. నేను ఎవరమ్మాయిని నా స్టేటస్ ఏంటి? అదే స్టేటస్ ఏముందండి? స్టేటస్ పెరిగిన కొద్దీ ఒకప్పుడు అబద్ధాలు కూడా పెరుగుతూనే ఉంటాయండి. ఏం అతను సమర్థిస్తున్నారా? అబ్బాయి అలాంటిది లేదండి. చూడండి, నేను బయలుదేరే ముందు నాకు ఫోన్ వచ్చింది. ముక్కుపొడి రంగు ప్యాంటు, పసుపు పట్ట షర్టు వేసుకున్న ఒక అమ్మాయి స్కూటర్ మీద వెళ్తూ బ్రాహ్మణ వీధిలో కోడి పెట్టను, పల్లి వీధిలో కుక్క పిల్లను, మెయిన్ బజార్లో ఒక ముసలమ్మను డాష్ ఇచ్చి వెళ్ళింది అని ఎంక్వైరీ చెయ్యమని. నేను ఒకటి నిన్ను వేసుకునేది చాలా మంది ఇలా వేసుకుంటున్నారు. ఇదిగో చూడండి, తీరు పెట్టి స్కూటీలు కొనేది, లక్షలు పెట్టి కారు కొనేది ఎందుకండి? రోడ్డు మీద తిరగడానికే కదా. ఈ మధ్యన కుక్క పిల్లలు, కోడి పిల్లలు, ముసలి పిల్లలు అసలు ఎందుకండి? ఇటువంటి వాటి మీద మీరు స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలండి. మమ్మల్ని తప్పకుండా తీసుకుంటాను. న్యాయానికి న్యాయం చేకూరుస్తాను. ఐ విల్ డూ మై డ్యూటీ. థ్యాంక్స్ అండి. మిమ్మల్ని చూస్తుంటే ఇన్స్పెక్టర్ గారి మీద గౌరవం తిరిగిపోతుంది. చూడండి, మిమ్మల్ని చూస్తుంటే నాకు వేరే పిల్లల మీద అభిప్రాయం మారిపోతుందండి.